హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం సురాజ్ యాక్ట్ చేసిన మలయాళంలో వచ్చిన లైక్ నాగేంద్రన్స్ హనీమూన్ అని చెప్పి లైక్ ఒక వెబ్ సిరీస్ రివ్యూ. అండ్ ఈ వెబ్ సిరీస్ మీరు చూడాలనుకుంటే డిస్నీ ప్లస్ హాట్స్టార్ యాప్లో అయితే ఉంది. అండ్ ఈ వెబ్ సిరీస్ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలి, నాకైతే ఒక డీసెంట్ వన్ టైం వాచబుల్ అనిపించింది. అండ్ ఇప్పుడు వెబ్ సిరీస్ స్టోరీ విషయానికి వస్తే కనుక బేసికల్గా మన హీరో ఏంటంటే కనుక తనకైతే ఎలాంటి ఒక జాబ్ అయితే ఉండదు. తన లైఫ్లో ఒక గోల్ ఉంటుంది. లైక్ ఆ గోల్ ఏంటంటే కనుక తనైతే ఫారెన్ పోయి సెటిల్ అవుదాం అని చెప్పి, సో అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ ఒక సలహా ఇస్తాడు. ఏం సలహా ఇస్తాడంటే, నువ్వు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకో, సో ఆ అమ్మాయికి కట్నం ఇస్తాడు, సో ఆ కట్నంతో ఫారెన్ వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఒక అడ్వైస్ అయితే ఇస్తాడు. సో తను వాళ్ళ మామ కూతురు అయితే పెళ్లి చేసుకుంటాడు. సో పెళ్లి అయితే అవుతుంది, బట్ తను ఎలాంటి ఒక కట్నం అయితే రాదు. సో తను వేరే ఊరికి వెళ్ళి ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు అనమాట. సో ఎందుకు అంటే, సో తనకి మళ్ళీ కట్నం వస్తుంది. సో మళ్ళీ ఇంకొక అమ్మాయిని పెళ్లి మళ్ళీ ఫారెన్ వెళ్ళిపోదా అని చెప్పి, సో తన లైఫ్ అంబిషన్ అది ఒక్కటే ఫారెన్కి వెళ్ళాలని చెప్పి, సో ఈ జర్నీలో ప్రాసెస్గా తనైతే టోటల్ 5 అమ్మాయిలు అయితే పెళ్లి చేసుకుంటాడు. అండ్ తను బట్ అట్ ద సేమ్ టైం 6th అమ్మాయిని కూడా పెళ్లి చేసుకోవడానికి చెప్పి తనైతే రెడీగా ఉంటాడు. అండ్ ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ వెబ్ సిరీస్ పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే కనుక స్క్రీన్ ప్లే మనం చూసుకుంటే కనుక ఈ వెబ్ సిరీస్ టోటల్ ఎపిసోడ్ అయితే టోటల్ 6 ఎపిసోడ్ అయితే ఉంటుంది. అండ్ టోటల్ స్టార్టింగ్ 1 to 5 ఎపిసోడ్స్లో టోటల్ 5 అమ్మాయిలు అయితే పెళ్లి చేసుకున్నాడు. సో ఒక్కొక్క అమ్మాయిని ఒక్కొక్క ఎపిసోడ్లో మనకి పెళ్లి చేసుకున్నట్టు అయితే చూపిస్తాడు. సో ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క పేరుతో తనైతే వెళ్తుంటాడు. సో ఒక ప్లేస్కి తనైతే క్రిస్టియన్ కానీ, ఒక ప్లేస్కి తనైతే ముస్లింకి అయితే వెళ్తుంటాడు. సో అదంతా మనకైతే కొంచెం బాగానే ఉంటుంది. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్, ఈ వెబ్ సిరీస్ మనం చూసుకుంటే కనుక ప్రొడక్షన్ వాల్యూస్ ఈ వెబ్ సిరీస్ అంతా 1970s అయితే జరుగుతుంది. సో దాని తగ్గట్టు కాస్ట్యూమ్స్ కానీ, అండ్ ఆ కేరళ బోట్ కానీ, లొకేషన్స్ కానీ, అంతా పీరియాడిక్ సెటప్ అంతా మనకి అయితే ఓకే. ఆ స్క్రీన్ ప్లే బాగుందని చెప్పడం కంటే మనకి ఎక్కడ బోర్ అయితే కొట్టదు. సో డీసెంట్ వాచ్ కూడా మనకైతే అనిపిస్తుంది. స్క్రీన్ ప్లే అయితే కొంచెం బాగానే అనిపిస్తుంది. న్యూమర్ పోర్షన్స్ అయితే కొంచెం ఓకే. అండ్ ఈ వెబ్ సిరీస్ నెగిటివ్స్ గురించి మాట్లాడుకుంటే కనుక స్టోరీ ఇలాంటి ఒక స్టోరీని ఇంతకుముందు మనం ఉపేంద్ర యాక్ట్ చేశాను కన్నడలో వచ్చిన బుద్ధిమంతుడు అనే ఒక మూవీ అయితే చూస్తుంటాము. సో ఆ మూవీలో ఒక హీరో కూడా అంతే డిఫరెంట్ గెటప్స్ అండ్ డిఫరెంట్ పేర్లతో డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళి తనైతే అమ్మాయిలు అయితే మోసం చేస్తాడు ఆ మూవీలో. బట్ ఇక్కడ ఏంటంటే పెళ్లి చేసుకుంటాడు. ఎందుకు అంటే తను ఫారెన్ అవుదని చెప్పి. సో మనకైతే కొంచెం ఆ సినిమా అయితే అంతా మనకైతే గుర్తొస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే కనుక మలయాళం సినిమాలని కాదు, ఇప్పుడు వెబ్ సిరీస్ చెప్పే మైనస్ పాయింట్ ఏంటంటే కనుక స్లోలెస్ ఈ వెబ్ సిరీస్ అంతా మనకి కొంచెం స్లోగా అయితే ఉంటుంది. అండ్ ఓవరాల్ ఈ వెబ్ సిరీస్ కొంచెం చెప్పాలి మూవీ ఈ వెబ్ సిరీస్ అయితే ఒక డీసెంట్ వాచ్ వెబ్ సిరీస్. ఒక యావరేజ్ టు ఒక అబవ్ యావరేజ్ ఉండే ఒక వెబ్ సిరీస్. అండ్ ఈ వెబ్ సిరీస్కి నేను ఇస్తున్న రేటింగ్ 2.25 out of 5. ఏ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అంతా సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మీకు ఇంకా వేరే సినిమా రివ్యూస్ కానీ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.